నరసింహ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం యాదాద్రి అలాగే యాదగిరి గుట్ట అని పిలువబడే శ్రీ నరసింహస్వామి దేవస్థానాన్ని అయితే కనుక దర్శించుకోబోతున్నాము. ఎంతో మహిమ కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అయితే కనుక ఈరోజు మనం చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా విత్ మామ్. త్రేతాయుగంలోని పురాణాల ప్రకారం యాదర్శి అనే మహర్షి తపస్సుచే స్వామివారి ఇక్కడ 5 రూపాల్లో అయితే గనక, అంటే జ్వాలా నరసింహ, శ్రీ గండపేరుండ నరసింహ, యోగానంద నరసింహ, శ్రీ ఉగ్ర నరసింహ, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా అయితే గనక చక్కగా చెక్కిన రూపాల్లో అయితే గనక మనకి దర్శనమిస్తారండి. 15వ శతాబ్దంలో విజయనగర మహారాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు తను ప్రతి యుద్ధానికి వెళ్లే ముందు స్వామివారిని దర్శించి విజయం కోసమైతే కనుక ప్రార్థించేవారట. మరి అంత మహిమగల దేవాలయాన్ని అయితే కనుక ఈరోజు మనం దర్శించుకుంటున్నాం. ఈ టెంపుల్ చేరుకోవడానికి అన్ని ప్రాంతాల నుండి అయితే కనుక బస్ ఫెసిలిటీ అయితే కనుక అవైలబిలిటీ ఉందన్నమాట. టెంపుల్ మాత్రం చూడడానికి అయితే కనుక చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ సుమారుగా 1200 కోట్లు అయితే కనుక ఖర్చు చేసిందంట. దేవాలయాన్ని చూసినప్పుడు నూతనంగా డెవలప్ చేసిన టెంపుల్ లాగా అయితే గనక మనకు అస్సలు అనిపించదు అనమాట. ఏదో పురాతన దేవాలయాన్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. అలాగే ఈ టెంపుల్ కి చేరుకోవడానికి రోడ్డు మార్గం అలాగే మెట్ల మార్గం కూడా ఉందండి. మెట్ల మార్గం నుండి పైకి రావడానికి అయితే గనక 400 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. దాని ద్వారా అయితే గనక మీరు పైకి రావచ్చు, లేదా కింద పార్కింగ్ ఉంటుందన్నమాట. పార్కింగ్ లో మన వెహికల్ అయితే గనక పార్క్ చేసుకొని పైకి అయితే గనక రావచ్చు అనమాట. లేదు మన ఓన్ వెహికల్ లో పైకి రావాలంటే గనక 500 రూపీస్ అయితే గనక ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఈ టెంపుల్ యొక్క వ్యూ చూసుకున్నట్లయితే గనక టెంపుల్లో నిత్య పుష్కరిణి, అలాగే కళ్యాణ కట్ట, అలాగే అన్నదాన సదుపాయం కూడా ఉన్నాయండి. అన్నదానం ఉందని అయితే గనక చాలా మందికి తెలీదు. అలాగే అన్నదానం అనేది 12:30 నుంచి అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే గనక అవైలబిలిటీ ఉందన్నమాట. ఎవరైనా గనక దర్శనం చేసుకుంటే గనక అన్నదాన ఫెసిలిటీ అయితే గనక యూజ్ చేసుకోండి. టెంపుల్ పైకి వచ్చాక మనం టెంపుల్ లోపలికి ఈస్ట్ గోపురం నుంచి అయితే గనక ఎంటర్ అవుతాం అనమాట. ఇదే మనం చూస్తుందన్నమాట. ఈ పైకి రావడంతోనే మనం గోల్డ్ కలర్ గా కనిపించే క్యూ లైన్ లోకి వస్తాం అనమాట. దాని ద్వారంగా ఈస్ట్ గోపురం నుండి లోపలానికి అయితే గనక దర్శనానికి వెళ్ళి వెస్ట్ గోపురం నుంచి అయితే గనక బయటకు వస్తాము. ఓల్డ్ టెంపుల్ వచ్చేసి 2 ఎకరాల్లో అయితే గనక ఉండేదంట. ఇప్పుడు ఈ టెంపుల్ ని 16 ఎకరాల్లో అయితే గనక డెవలప్ చేశారు. ఒకే బ్లాక్ స్టోన్ ని ఉపయోగించి ఈ టెంపుల్ నిర్మాణం అయితే చేశారనమాట. టెంపుల్ ని చూసినట్టయితే గనక పురాతన దేవాలయాల శోభను ఉట్టిపడేలా ఈ టెంపుల్ ని అయితే గనక డిజైన్ చేశారు. ప్రతి నెల కూడా మార్చి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే గనక ఘనంగా నిర్వహిస్తారటండి. అప్పుడు లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దేవాలయ దర్శనం చేసుకుంటారంట. ఇది టెంపుల్ లోపల వ్యూ అన్నమాట. ప్రెసెంట్ టెంపుల్ లోపలికి ఫోన్ అనేది ఎలవ్ లేదు. ఇది పాత ఇమేజ్ అన్నమాట. ఈ ఇమేజ్ చూసుకున్నట్లయితే గనక మనం ఈస్ట్ గోపురం నుంచి బయట ఎంటర్ అవుతాం కదా, ఈ పిక్చర్ లో చూపించిన విధంగా ఆ విధంగా స్టెప్స్ దిగి కిందకి వస్తే స్వామివారిని అయితే గనక దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ గర్భాలయం పైన అయితే గనక మీరు అబ్జర్వ్ చేయండి, నరసింహ అవతారాలకు సంబంధించిన సన్నివేశాలను అయితే గనక చాలా బాగా మలిచారనమాట. వాటిని దర్శనం చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే టెంపుల్ నందు గల గోపురాలను అబ్జర్వ్ చేసినట్టయితే తూర్పు గోపురం అలాగే పడమర గోపురాలు 2 కూడా చాలా పెద్దగా ఉంటాయండి. అలాగే ఉత్తర దక్షిణాల గోపురాలు అయితే గనక కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట. గుడి చుట్టూ ప్రాంగణంలో మనం ఎంతసేపు అయినా కూడా స్పెండ్ చేయొచ్చండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఈ ప్లేస్ మొత్తం చాలా స్పేషియస్ గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే కనుక ఫోన్ ఎలా ఉంది. చాలా మంది ఇక్కడ గోపురాల దగ్గర ఫొటోస్ అవి దిగుతూ ఉంటారనమాట. మీరందరికీ ఒక డౌట్ రావచ్చు, ఫోన్ ఎలా లేదు కదా, వీళ్ళందరూ ఏ విధంగా ఫొటోస్ దిగుతున్నారని. దర్శనం అయిపోయిన తర్వాత కింద ఫోన్ నుంచి పైకి తెచ్చుకోవచ్చండి. తెచ్చుకొని
ఈ చుట్టూ ఉన్న ప్రాంగణంలో ఫోన్ అయితే గనక రిస్ట్రిక్షన్ అయితే గనక లేదనమాట, యూస్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే గనక ఫోన్ యూస్ చేస్తున్నారు. ఇది చూడండి, గోపురాలు అనేది చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అసలు ఖాళీ ఉండదంట. చాలా మంది జనాలు, లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారంట. ఇది టెంపుల్ పై నుంచి కింద వ్యూ అన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. చాలా దేవాలయాల్లో నిర్మించేటప్పుడు అనేక రకాల స్టోన్స్ ను ఉపయోగించి అయితే గనక నిర్మాణం అనేది చేస్తారు కదా. కానీ ఈ టెంపుల్లో ఒకే రకమైన బ్లాక్ స్టోన్ ని ఉపయోగించి ఈ టెంపుల్ నిర్మాణం చేశారనమాట. టెంపుల్ ని చూసినప్పుడు మనకి చాలా పురాతనమైన కట్టడాన్ని చూసిన ఫీలింగ్ అనేది అయితే కలుగుతుందండి. ఈ ఆలయ గోపురంపై 541 దేవతారూపాలు, అలాగే 58 యాలి పిల్లలను అత్యంత నైపుణ్యంతో అయితే గనక తీర్చిదిద్దారంటండి. ఈ టెంపుల్ కి ఉపయోగించిన స్టోన్ ను కృష్ణశిల అంటారంట. ఈ కృష్ణశిల అనేది పురాతనం అయ్యే కొద్దీ కూడా మరింత నునుపు తేలి చాలా ఆకర్షణీయంగా అయితే గనక కనిపిస్తుందంట. మరి ఈ యాదాద్రి టెంపుల్లో జరిగే సేవలు, అలాగే దర్శన టైమింగ్స్ వచ్చేసండి, తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో అయితే గనక ప్రారంభమవుతుందంట. అలాగే రాత్రి 9:45 వరకు అయితే గనక దర్శనాలు ఉంటాయి. ఒకవేళ భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ టైమింగ్స్ లో అయితే గనక మార్పు ఉండొచ్చు. అలాగే స్వామివారికి నిత్య కళ్యాణం, సుదర్శన నారసింహ హోమం, నిజాభిషేకం వంటి విశేష పూజలు అయితే గనక ఇక్కడ నిర్వహిస్తారట. ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9:45 వరకు దర్శనాలు అయితే గనక అవైలబిలిటీ ఉందన్నమాట. మధ్యాహ్నం 3-4 మాత్రం చిన్న విరామం అయితే ఉంటుందన్నమాట. రాత్రి 9:45 అయితే గనక దేవాలయం అనేది మూసివేస్తారనమాట. ఉదయం మళ్ళీ తిరిగి 4 గంటలకు స్వామివారిని నిద్రలేపుతూ సుప్రభాత సేవ అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఈ దేవాలయంలో స్వామివారికి జరిగే విశేష అభిషేకం అనేది చాలా బాగుంటుందంట. అలాగే స్వామివారికి నిత్యం కూడా కళ్యాణం అయితే కనుక ఇక్కడ నిర్వహిస్తారు. స్వామివారికి నారసింహ హోమం అయితే కనుక చేస్తారటండి. అది ప్రాకార మండపంలో అయితే గనక ఈ హోమం అనేది నిర్వహిస్తారనమాట. అలాగే భక్తులు అధికంగా నిర్వహించే వ్రతం ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉంటుందంట. దాని టికెట్ ధర అయితే కనుక 1000 రూపాయలు ఉంటుందంట. అలాగే స్వామివారికి గజావాహన సేవ, అలాగే ఇతర సేవలు అయితే గనక ఇక్కడ యథావిధిగా అయితే గనక నిర్వహిస్తారు. ఇదండి ఈరోజు మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ దేవాలయం అనేది మీకు ఎలా అనిపించింది? మీరు ఇంతకుముందు ఈ దేవాలయాన్ని దర్శించి ఉంటే గనక ఈ దేవాలయం విశేషాల గురించి ఇంకొన్ని వివరాలను అయితే గనక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు తెలియని విషయాలను గనక నేను తెలిపినట్లయితే గనక మన వీడియోని లైక్ చేయండి. మరి ఒక వీడియోతో, మరి ఒక యూస్ఫుల్ కంటెంట్ తో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ మీ స్మార్ట్ ప్రియా విత్ మామ్.